ఫిఫ్త్ క్లాస్ తెలుగు వెలుగుకు స్వాగతం, సుస్వాగతం. తెలుగు రూమును పర్యవేక్షించడానికి మా విపి సార్ నాయక్ సార్ గారు, మా తెలుగు 10th క్లాస్ చెప్పే గురువుగారు రామకృష్ణ గారు పర్యవేక్షిస్తున్నారు. తోలుబొమ్మల ఆట. టీవీలు, ఫోన్లు లేని కాలంలో తోలుబొమ్మలాటను గ్రామాల్లో ప్రదర్శించేవారు. 5th తెలుగు వెలుగు. స్వాగతం, సుస్వాగతం. ఇది తెలుగు ప్రాజెక్ట్స్. తోలుబొమ్మలాట మనకు సినిమాలు లేని కాలంలో ఈ తోలుబొమ్మలాటను ప్రదర్శించేవారు. అక్షరపూలు. ద్విత్వాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లిష్టాక్షరం. ఒక అక్షరానికి అదే ఒత్తు వచ్చి చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటారు. లెటర్. సెలవు చీటి. ఎల్లాప్రగడ సుబ్బారావు. పర్యాయ పదాలు. నెమలి, మయూరం, కేకి. అట్లా ఒక పదానికి 2 అర్థాలు వస్తే దాన్ని పర్యాయ పదాలు అంటారు. తెలుగు కవులు. వేమన, బద్దెన, శ్రీకృష్ణదేవరాయలు, జంధ్యాల పాపయ్య శాస్త్రి. నెక్స్ట్ కర్త, కర్మ, క్రియ. భాషా భాగాలు. 5: నామవాచకం, సర్వనామం, విశేషణం, క్రియ, అవ్యయం. తిథులో భాగంగా పక్షాలు 2. తిథులు పక్షాలు 2: శుక్లపక్షం, కృష్ణపక్షం. పక్షానికి 15 రోజులు. ఋతువులు. తెలుగు నెలలు. ఋతువులు 6, తెలుగు నెలలు 12. నక్షత్రాలు. 27, తెలుగు నక్షత్రాలు 27. ఇవి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నక్షత్రాలు మన జన్మనామాన్ని నిర్ణయిస్తుంటాయి. విద్యార్థులు ఉండాల్సిన 10 సూత్రాలు. సంక్రాంతి పండుగ. పాలు పొంగియడం, కోళ్ళ పందాలు. విభక్తులు 8 రకాలు. సంబోధన ప్రథమా విభక్తి. పోయి, ఓరి, ఓసి. మనకు చాలామందికి ఇప్పుడు తెలుగు సంవత్సరాలు ఎవరికి తెలియవు. కానీ మనం ఏ సంవత్సరంలో పుట్టినామో ఆ సంవత్సరం మనం గుర్తుపట్టి మనము అక్కడ దాని దగ్గర ఉన్నటువంటి తెలుగు సంవత్సరాన్ని తెలుసుకోవచ్చు. విరామ చిహ్నాలు. 6: బిందువు, క్వశ్చన్ మార్క్, ప్రశ్నార్థకము, అర్ధ బిందువు. క్షీరసాగర మదనం. క్షీరం అంటే పాలు,